హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి ఎలా దారిలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంటే ఎలా రావాలి, ఏం చేయాలి, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవుతే బాగుంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉండదు. చాలా మంది కాంటాక్ట్స్ కోసం వెతకడము ఇవన్నీ చేసి చాలా మంది ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. సో అలా అప్రోచ్ అయ్యి దాన్ని స్టేజ్ ముందుకు తీసుకొచ్చి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని తెలియనప్పుడు ఒక పర్సన్ని అప్రోచ్ అయ్యాక ఆ పర్సన్ స్టేజ్ ముందు మనల్ని ఎలా నిల్చోబెడతారు, ఇలా అప్రోచ్ అవుతే ఏమేమి ఇబ్బందులు వస్తాయి అనేది చాలా భయం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని అంటే ఇబ్బంది పడే వాళ్ళని ఒక మంచి స్టేజ్లో నిలబెట్టి వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చేసి మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పేసి చాలా ఫ్రెండ్లీగా చెప్పి వాళ్ళని ఒక స్టేజ్లో నిల్చోబెట్టిన ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నానిగారు. హాయ్ నానిగారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నాను, ఏదో అలా నడుస్తుంది కదా మీదే అన్ని. మాదేముందండి, మొత్తం మీదే నడుస్తూ ఉంటది. అలా ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉంటది, కాంపిటీషన్ ఉంటది, అన్ని ఎలా నడుస్తుంది కాస్టింగ్ డైరెక్టింగ్? చేస్తా. కాస్టింగ్ ఒకటే కాదు, ఈవెంట్స్ చేస్తూ ఉంటా, రియల్ ఎస్టేట్ చేస్తుంటా, ఇక సైడ్ గా నడుస్తూ ఉంటే అది కాస్టింగ్ నడుస్తూ ఉంటుంది. ఓకే, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారా? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఇప్పుడు కాదు, చాలా డేస్ అవుతుంది. అవునా, ఇయర్స్ అవుతుంది. ప్రాఫిట్స్ వస్తున్నాయా మరి? వచ్చేటి వస్తాయి. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉందిగా అనే డైలాగ్ కొట్టకండి. అన్ని ఉంటాయి కాబట్టి అన్ని కవర్ చేయాలి కదా. ఓకే ఓకే, అప్స్ ఉంటాయి, డౌన్వర్డ్స్ అంటే అది కవర్ చేయాలి. బ్లడ్ డొనేటింగ్ అది ఎలా నడుస్తుంది? అది ఫ్రీ సర్వీస్, అది ఆల్ ఓవర్ ఇండియా. అది అది ఎప్పుడు మనం ఉన్నా లేకున్నా అది నడుస్తూనే ఉంటుంది. సో నాన్నగారు, ఇప్పుడు ఇండస్ట్రీకి మేము రావాలి, మాకు ఇలా అప్రోచ్ అవ్వడం తెలియట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. సో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? అంటే మీకు ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? అప్రోచ్ అవ్వడం అంటే వాళ్ళకి నేను ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు రిఫర్ చేయడం, లేకుంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు, నంబర్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే నాకు తెలియకుండానే వెబ్సైట్లలో, గూగుల్స్లలో కొన్నిట్లో నా నంబర్ వెళ్ళిపోతూ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ లో కంటే ఎక్కువ వెబ్సైట్లలో వీటిలో వెళ్తూ ఉంటాయి. అట్లా కాంటాక్ట్ అవుతుంటారు, రిఫరల్ త్రూ వస్తారు, ఫ్రెండ్స్ త్రూ వస్తారు. అండ్ నంబర్ కావాలంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో నా నంబర్ ఉంటుంది, అలా పిన్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? సెలెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏమన్నా చెప్తారా వాళ్ళకి, ఇది చెయ్యండి, మాకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని ఏమన్నా చెప్తారా? రిక్వైర్మెంట్ అంటే మేము ఆల్రెడీ రిక్వైర్మెంట్లో ఆల్రెడీ డీటెయిల్గా మెన్షన్ చేస్తాం. సీన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని డేస్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది, ఏందని, ఫ్రెషరా, నోన్ ఫేసా, లైక్ ఏందని అలా మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన దాన్ని బట్టి కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే దానికి మా ప్రాసెస్ ఏందని చెప్తాం. ఓకే, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు చేయగలుగుతారు అనిపించినప్పుడు ఓకే, అనిపించకపోతే మేము మళ్ళీ వాళ్ళకి సపరేట్గా మేము చెప్తాం, ఇది నా వర్క్ ఇలా ఉంటుంది, నా ప్రాసెస్, నా స్టైల్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తాం అన్నట్టు. దాన్ని బట్టి వాళ్ళ లుక్ అవన్నీ చేంజ్ చేయాలి. ఊరికే డైరెక్ట్గా అనగానే హీరోయిన్ అయిపోలేరు, యాజ్ ఏ రోల్గా యాక్టర్ అవ్వాలన్నా కూడా అవ్వలేరు. కాబట్టి దే హ్యావ్ టు వెయిట్. అంటే మన టైం అంటూ ఒకటి వస్తుంది అని అంటారు కదా, అది ఒక వెయిట్ చేయాలి. అది ఓపిక పడితే అది వాళ్ళకి ఫ్యూచర్ అని ఉంటుందని నేను అనుకుంటా. ఓకే, అంటే కొత్త వాళ్ళు అప్రోచ్ అవుతారు కదా, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇస్తుంటారా మీరు? సజెషన్స్ అంటే దానికి నేను ఫీజు పెట్టుకున్నా. ఓకే, ఫ్రీగా చేస్తే సజెషన్స్ ఇవ్వడానికి కూడా ఫీజు పెట్టుకున్నారా? అండి, ఊళ్ళకి ఫ్రీగా ఇస్తే, ఫ్రీగా ఇస్తే కనీసం ఒక ఫేమ్కి వెళ్ళిన తర్వాత, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అనకుండా ఉంటే చాలు. అందుకోసం అని మనం టైం ఇచ్చిన దానికి మనం పెట్టుకోవాలి కదా, వాళ్ళకి గైడ్ చేయడానికి. మామూలుగా బయట ఇన్స్టిట్యూట్లలో వీటిలో పైసలు తీసుకుంటారు, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వరు. బట్ నేను ప్లేస్మెంట్స్ అని మాట ఇవ్వట్లేదు, నేను మీకు గైడ్ చేస్తాను. అప్రోచ్ అయిన వాళ్ళకి మీరు ఇలా చేస్తే ఇంత ఫీజు అని చెప్పేసి తీసుకుంటున్నారు. నేను తీసుకున్నది ఒక 8,000. ఆ తర్వాత లుక్ ప్రకారంగా చెప్తాను, మీరు ఎట్లా చేంజ్ అవ్వాలి, ఎట్లా చేంజ్ చేసుకోవాలి. అది ఫీజు అది నార్మల్, అది 8,000. బయట ఇన్స్టిట్యూట్లలో 1.5 lakh దాకా, 1,30,000 దాకా ఉంది. బట్ నేను చెప్పేది ఓన్లీ గైడ్ చేయడానికే కదా, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి నేను చెప్తున్నా. దానికి లుక్ ప్రకారంగా, ఆ తర్వాత వాళ్ళ స్కిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలి, కెమెరా ఎలా పెట్టాలి, మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, లుక్ ప్రకారం కానీ స్కిల్స్ ప్రకారం కానీ అవి గైడ్ చేస్తాము. మళ్ళీ మీకు పర్టికులర్ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా టెక్స్ట్ చేసినా కానీ కూడా మీరు మాకు ఇంటిమేషన్ చేసి వాళ్ళకు మా నంబర్ సజెస్ట్ చేస్తే, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, అసలు ఉందా లేదా, ఫేకా జెన్యూనా,
అని అది కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇక లేదు మాకే తెలుసు మేము చేసుకుంటామంటే అది మీరు చేసుకోవచ్చు, మునిగిపోవచ్చు, తేలొచ్చు, మాకు సంబంధం మాకు లేదంటారు. సంబంధం లేదు. మా చేతిలోకి వచ్చినప్పుడు మాత్రమే బాధ్యత తీసుకుంటాం. మాకు తెలియకుండా మీరు చేసుకుంటున్నప్పుడు మీరు మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు జరుగుతున్నాయి కదా చాలా ఎన్నో ఇబ్బందులు. అంటే మీ అవసరం ఇంకా మాకు అవసరం లేదు, మాది మేము చూసుకుంటాము అని చెప్పేసి చాలా జరుగుతుంటాయి. చేసుకోండి, అట్లేం లేదు. ఎందుకంటే వాళ్ళకు మేము చేసిన వర్క్ అనేది అంతకుముందు మీరు ఫీజు తీసుకోరని విన్నాము, ఇప్పుడేమో ఫీజు తీసుకుంటారు అని వింటున్నాము. ఏం చేంజ్ జరిగింది మధ్యలో? ఏంటంటే చాలా మందిని పెట్టించా, వాళ్ళు అదే స్క్రీన్ ప్రకారం వెళ్ళిర్రు, ఫేమ్ లోకి వెళ్ళరు, ఇంటర్వ్యూస్ కూడా వచ్చినాయి వాళ్ళవి. నేను పెట్టించిన సినిమాలోనే నా పేరు తెలియకుండా వాళ్ళ పేర్లు చెప్పిన రోజులు ఉన్నాయి. అందుకు మనకి ఇన్కమ్ రాకుండా, మనకు గుర్తింపు రాకుండా వాళ్ళకి మనం ఫ్రీ ఎందుకు సర్వీస్ రావాలి, ఇన్కమ్ అయినా రావాలి, అది రాకుండా ఇది రాకుండా ఎందుకని నేను పెట్టుకున్నా. మనకు మెయింటెనెన్స్ తినడానికి అయితే ఉండాలి కదా. అవును, ఇప్పుడు మనము కష్టపడుతున్నాము అని అంటే ఎవరికైనా ఉంటది. అయితే నేమ్ రావాలి, లేకపోతే డబ్బులైనా రావాలి. ఆ రెండు రాకుండా ఇప్పుడు అంతా లేడీస్ అంటే మళ్ళీ రిస్కీ ఉంటది. ఎందుకంటే షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా బిహేవ్ చేసినా, బ్యాడ్ గా చేసినా వాళ్ళకు కూడా అంటే కేర్ తీసుకుంటారా? ఇప్పుడు మనం అవన్నీ మేము కేర్ తీసుకుంటాము, కానీ అట్లా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అది ఇంకా ఏమైనా ప్రాబ్లం అయితే నాకు సంబంధం లేదు. వాళ్ళకి చెప్పేస్తా, వాళ్ళ పేరెంట్స్ కైనా కూడా చెప్తాను. నేను పంపించింది కాడికి మాత్రం నాకు చెప్పాలా, ఇంటిమేషన్ ఇవ్వాలి. నాకు చేయకుండా చెప్పకుండా మీరు పోతే మాత్రం మీ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి. సంబంధం లేదు. తన వల్ల ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఫేస్ చేయాలి? నా దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా, ఇంకా రావాలనుకున్న వాళ్ళు. వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా.